బ్రేకింగ్ లో చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ దుండగులు మెయిల్ చేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్. 200 మంది ప్రయాణికులను సిబ్బంది కిందకి దించి బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈ మధ్య తరచుగా ఇలాంటి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్లైన్స్ కి సంబంధించి బెదిరింపు కాల్ వచ్చింది అంటున్నారు. ఏమిటి సిచ్యువేషన్? అయితే గత కొన్ని రోజుల నుంచి చూస్తే తరచూ ఒక విమానాల్లో బాంబు ఉందంటూ కూడా మెయిల్స్ పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఈ రోజు తాజాగా లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ లో ఒక బాంబు ఉందంటూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఒక మెయిల్ కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది ఒక్కసారిగా విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. దాదాపు 200 మంది ప్రయాణికులను కూడా కిందకు దించేసి దాని తర్వాత బాంబు స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అయితే ఇక్కడ కూడా బాంబు దొరకకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ సంబంధించిన ఈమెయిల్ గా అధికారులు కొట్టుపారేశారు. అయితే తరచూ ఇలాంటి బెదిరింపు రావడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు మెయిల్స్ అంటే బాంబు ఉంది, ప్రతి విమానాన్ని కూడా పేజ్ చేస్తాము, అంతేకాకుండా మానవ బాంబులు ఉన్నారని చెప్పి కూడా పూర్తిగా ఇలాంటి మెయిల్స్ రావడంతో ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఎప్పటికప్పుడు ఈమెయిల్ సంబంధించిన నేపథ్యంలో అసలు ఎవరు పంపిస్తున్నారు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే ఐపీ అడ్రస్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటన్నిటిని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ఇలాంటి ఈమెయిల్స్ ఎవరు పంపిస్తున్నారో వాళ్ళు పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇలాంటి బాంబుకు సంబంధించిన ఈమెయిల్స్ పైన చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సిబ్బందికి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రయాణికులను మాత్రము భయోందనకు గురిగా అయ్యే విధంగా కూడా ప్రవర్తించొద్దు, ఇవన్నీ కూడా ఫేక్ ఈమెయిల్స్ గానే తెలుస్తుందనేది మాత్రం ప్రధానంగా శంషాబాద్ సంబంధించిన పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.